ఇవాళ అయితే ట్రేడింగ్ నేను 9:26 టైంలో స్టార్ట్ చేశానండి. సో యాంబర్ అయితే 2 షేర్స్ కొన్నాను. సో నాకెందుకో ఈరోజు ఇది పెరుగుతుంది అనిపించి టూ షేర్స్ అయితే నేను కొన్నాను. బట్ నేను కొనిన తర్వాత అది ఇంకా పడిపోయింది. సో ప్రెజెంట్ అయితే లాస్లోనే ఉంది. నాకు ఒక విషయం అయితే అర్థం కాదండి. లాస్ట్లో వెళ్ళేటప్పుడేమో చాలా ఫాస్ట్గా మైనస్లో వెళ్ళిపోద్ది. అదే ప్లస్లో రావాలంటే మాత్రం చాలా స్లోగా అవుతుంది. సో చూద్దాము, ఇవాళ నేను ఎస్టిమేట్ చేసింది పెరుగుతుంది అని. పెరుగుతుందా లేకపోతే ఇంకా తగ్గిపోద్దా అని చూద్దాము. సో విల్ షేర్ ద ఫీడ్బ్యాక్ ఇన్ ఎండ్ ఆఫ్ ది డే. థ్యాంక్ యూ. అనుకున్నట్లుగానే మెల్లగా అయితే ప్రాఫిట్లోకి వస్తుందండి. సో ఇప్పుడు టైం వచ్చేసి 9:36 అవుతుంది. వితిన్ 10 మినిట్స్లో అది -150 వెళ్ళి మళ్ళీ కొంచెం ప్లస్ టర్న్ అయింది. బట్ మళ్ళీ ఇప్పుడు మైనస్లోకి అయితే వెళ్ళిపోయింది. సో చూద్దాము. సో నిన్న నేను అబ్జర్వ్ చేసిన దాన్ని బట్టి ఏమవుతుందంటే, మనం ఎండ్ వరకు ఉంటే సో అది ఏమీ అంత మనకి ప్రాఫిట్ ఇవ్వదు. మధ్యలో ఎప్పుడైతే మనకి అనిపిస్తుందో సెల్ చేసేయాలి అని చెప్పి అప్పుడు స్క్వేర్ ఆఫ్ చేసేస్తే కొంచెం బెస్ట్ అని నిన్న నా ఎక్స్పీరియన్స్తో నాకు అర్థమైంది. సో ఇవాళ అయితే మాత్రం నేను లాస్ట్ టైం వర్క్ వెయిట్ చేయాలి అని అనుకోవట్లేదు. ఎప్పుడైతే నాకు ఈ ప్రాఫిట్ బెస్ట్ అని అనిపిస్తుందో అప్పుడైతే నేను స్క్వేర్ ఆఫ్ చేసేద్దాం అనుకుంటున్నాను. సో మీరేం ఫీల్ అవుతున్నారో ప్లీజ్ కమెంట్ డౌన్ బిలో. థ్యాంక్ యూ. ఇప్పుడు టైం అయితే 10:10 అవుతుంది అండి. స్టిల్ ఇంకా ఇది లాస్లోనే ఉంది. సో చూద్దాము. అరే ఇప్పుడు మళ్ళీ ప్రాఫిట్లోకి +1 అయింది. సో చూద్దాము. నేనైతే 1 వరకు అలా చూద్దాం అనుకుంటున్నాను. సో నిన్న అయితే నాకు అంటే 1 బిలోనే హైయెస్ట్ ప్రాఫిట్ వచ్చింది. మీరు కానీ నా షార్ట్స్ అయితే చూసుంటే. తర్వాత నేను ఇంకా పెరుగుతుంది ఏమో అని చెప్పి అలానే ఉంచడం వల్ల అది కొంచెం లాస్లో లాస్ అంటే కొంచెం తక్కువ ప్రాఫిటే వచ్చింది. బట్ హైయెస్ట్ వెళ్ళినప్పుడు నేను అమ్మేసి ఉంటే సో నాకు ఇంకొంచెం ఒక 20 రూపీస్ ప్రాఫిట్ అనేది వచ్చి ఉండేదేమో అనిపించింది. సో చూద్దాము. ఇవాళ అయితే నేను తొందరగానే స్క్వేర్ ఆఫ్ చేసేద్దామని అనుకుంటున్నాను. మీరేమనుకుంటున్నారో ప్లీజ్ కమెంట్ చేయండి. సో ఇది నా ఫస్ట్ వీడియో. నేను వీడియోలాగా కూడా అప్లోడ్ చేద్దాం అనుకుంటున్నాను, ఓన్లీ షార్ట్సే కాకుండా. సో ప్లీజ్ డూ ఫాలో ఫర్ మోర్.